పేరు శ్రీరాములు అండి. అసిస్టెంట్ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ. ఈరోజు యమూరు పట్టణంలో ఒక రైస్ మిల్ ఇన్స్పెక్షన్ చేయడం అనేది, అలాగే ఎరువుల గోడం ఒకటి చెక్ చేసినాము, కేసు రాసినాము, రైస్ మిల్ ఒకటి కేసు రాసినాము. తర్వాత హోల్సేల్ షాపుల మీద తనిఖీ నిర్వహిస్తున్నాము. తర్వాత బియ్యం 25 కేజీలకు కానీ 25 ఉండాలి, 25 కేజీల డిక్లరేషన్ 26 కేజీలు ఉండాలి. అలాగే ఫర్టిలైజర్స్ మీద కూడా 50 కేజీలు ఉంటాయి, 40 కేజీలు ఉంటాయి. మనం నెట్ కంటెంట్ ఎంత డిక్లేర్ చేసి ఉంటారో బ్యాగ్ మీద అంత ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వాటి మీద కేసు రాస్తాము. అలాగనే ఈ విధంగా ఒకరోజు కోరమాండలు మీద 40 కేజీలకు కానీ 37 కేజీలు ఆ మధ్య వచ్చిన ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళకి సంబంధించి 5 ప్యాకేజెస్ సీజ్ చేసినాము. దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. తురికిలో డిఫరెంట్ ఉంటే డిఫెక్ట్స్ ఉన్న ప్యాకేజెస్ ఉంటాయో వాటిని మాత్రం సీజ్ చేస్తాము. దాన్ని ఫర్దర్గా కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీ అడ్రస్కి నోటీస్ ఇస్తాము. ఆ నోటీస్ ద్వారా వారు డిపార్ట్మెంటల్ ద్వారా కాంపౌండ్ చేసుకోవచ్చు, లేదంటే హోటల్ ద్వారా కానీ కాంపౌండ్ చేసుకోవచ్చు. అట్లా ప్లేస్ నోట్ అయిపోతుంది. మరొకసారి మీరు శ్రీరాములు అండి, అసిస్టెంట్ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ కర్నూలు.